ఫోరెన్సిక్లో ఏం చేస్తారంటే వెన్ యాజ్ ఐ సెడ్ ఈ మన అటెంప్ట్ టు రేప్ కానీ ఇంకేదైనా అటాక్ కానీ ఏది గుంజులాట ఎవరైనా కావచ్చు, అది రేపే కాదు, మనం కొద్ది ఎవరి మీద అటాక్ చేయనా కూడా కొన్ని మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అందుకే ఫస్ట్ ఆ స్పెషల్ టీం వస్తుంది, ఫింగర్ ప్రింట్స్ చూస్తుంది, ఆ పౌడర్ వేస్తారు చూస్తారు. అందుకే ఎప్పుడన్నా ఏదైనా సీన్ జరిగినప్పుడు వీళ్ళు పోలీస్ ఫస్ట్ అంటారు కార్డన్ ఆఫ్ చేసేస్తారు, మిమ్మల్ని కూడా రానియరు, మీడియా వాళ్ళని కూడా రానివ్వరు, ఈ లైన్ దాటొద్దు ప్లీజ్ అంటే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇది అయిన తర్వాత మీరు రావచ్చు, ఎందుకంటే మీరు రావడంతో ఏదైనా డిస్టర్బ్ కావచ్చు. ఎస్. సో అవన్నీ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అది ల్యాబ్కి వెళ్తుంది. ల్యాబ్ వెళ్ళినప్పుడు ఆ ఫింగర్ ప్రింటే కావచ్చు, లేకపోతే హెయిర్ స్ట్రాండ్ కావచ్చు, లేకపోతే ఆ ఫ్లెష్ చిన్న పీస్ కావచ్చు, ఇంకేదన్నా మన బాడీకి సంబంధించి బయాలజికల్ ఎలిమెంట్ కావచ్చు ఏదన్నా, అది పోలీస్ దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ సైన్స్. వాళ్ళకు కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అయితే తెలుసు. మెడికల్ వాళ్ళకి ఇస్తారు, కొన్ని ఫోరెన్సిక్ వాళ్ళకి ఇస్తారు. అట్లా ఫోరెన్సిక్ ఇచ్చినప్పుడు కొద్దిగా మైన్యూట్ అబ్జర్వేషన్ చేస్తారు వాళ్ళ ల్యాబ్లో. ఎంత చేస్తారు అంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఒక చిన్న హెయిర్ స్టాండ్ దొరికింది అనుకోండి, ఆ హెయిర్ స్టాండ్ చూసి ఫస్ట్ అది అబ్బాయిదా అమ్మాయిదా, వాళ్ళ ఏజ్ ఏమై ఉంటుంది, ఏజ్ కూడా మీకు సైన్స్లో చూస్తే మీ హెయిర్ స్టాండ్ చూసి మీ హెల్త్ చెప్పొచ్చు, మీ ఈ గోర్లు చూసి క్వాలిటీ చూసి మీ హెల్త్ చెప్పొచ్చు, మీ కాలి గోర్లను చూసి కూడా హెల్త్ చెప్పొచ్చు, బాడీలో ఏమవుతుందో మనం ఇవన్నీ చూపెడుతుంది. ఇదే ఫోరెన్సిక్. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది, చాలా చాలా చాలా. సో అది చెప్తాడనమాట, అదేంటి అసలు ఇది, వాళ్ళు ఎవరై ఉంటారు, ఏమై ఉంటారు, ఇంకా డీప్గా వెళ్ళి వాళ్ళు ఇది ఎప్పుడు జరిగిందో కూడా చెప్తుంటారు కొన్ని. సో చాలా హెల్ప్ఫుల్లే, అది చాలా సీరియస్గా చేయాల్సిన పని. ఫ్యాక్టే చాలా జరిగిన ఇన్సిడెంట్లో ఇదే మరి. ఇది ఫోరెన్సిక్ ఇన్ బ్రీఫ్. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంటుంది అది, వాళ్ళు చదివిందంతా డీప్గా వాళ్ళు రీసెర్చ్ ల్యాబ్లో కూర్చొని ఆ టీమ్ ఆఫ్ మెంబర్స్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఇది జరిగింది, ఇది అక్కడ జరిగిందా లేదా, అసలు కొన్నిసార్లు అలిగేషన్స్ కూడా ఉండొచ్చు, వీళ్ళు ఎవరో టచ్ చేశారు, కొట్టారు, గీకారు, కొట్టేసారు, ఏదో ఉండొచ్చు అంతా. ఈ వాడిన కత్తి కానీ ఇది కానీ కూడా, కత్తిలు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినాయి ఇప్పుడు, రకరకాలుగా కుక్కర్లో వేసి చంపేస్తున్నారు, రోట్లో వేసి దంచుతున్నారు, ఏమో చేస్తున్నారు అంతా. అది ఏమనాలా, డెవలప్మెంట్ అనాలా, పిచ్ అనాలా, ఏమనాలి తెలియదు. హస్బెండ్ వైఫ్ని చేస్తున్నాడు, వైఫ్ హస్బెండ్ చేస్తున్నాడు, ఏమో చేస్తున్నాడు. సో దిస్ విల్ హెల్ప్.